నమస్కారం అండి. బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. మనం చిన్నప్పుడు తెలుగు చదువుకునేటప్పుడు ప్రకృతి, వికృతి అని కొన్ని పదాలు నేర్చుకొని ఉంటాం. యోగి ప్రకృతి, జోగి వికృతి, అంబ అంటే అమ్మ, జోగులకు అమ్మ వంటిది జోగులాంబ. జోగులాంబ దేవాలయం గురించి చాలామందికి తెలుసు. కానీ ఈ జోగులాంబ దేవాలయానికి ఉన్న విశిష్టతల గురించి చాలా కొద్ది మందికే తెలుసు. మరి ఏంటా విశిష్టతలు, ఏంటా విశేషాలు తెలుసుకుందామా? పదని జోరుగా హుషారుగా. సాధారణంగా మన దేశంలో నదులన్నీ ఉత్తరం నుంచి దక్షిణానికి ప్రవహిస్తూ అక్కడ నుంచి తూర్పుకు వెళ్ళి ఇటు బంగాళాఖాతంలో కానీ లేదంటే ఇటు పడమరకు వెళ్ళి అరేబియా మహాసముద్రంలో కానీ కలుస్తూ ఉంటాయి. అయితే ఈ నదీ ప్రవాహంలో ఒక్కొక్క దగ్గర అక్కడ ఉండే భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా నది దక్షిణం నుంచి ఉత్తరం వైపుకు కొద్ది మేర ప్రవహిస్తుంటుంది. అలాంటి చోట నదీ ప్రవాహాన్ని ఉత్తర వాహిని అంటాం. ఈ ఉత్తర వాహినికి ఇరుపక్కల ఉండే నదీ తీరం చాలా పవిత్రమైనది అని చెప్పేసి నమ్ముతారు భక్తులు. తుంగభద్ర నది కృష్ణా నదిలో కలవడానికి కొద్ది ముందుగా ఉత్తర వాహిని ప్రవహిస్తుంది. సో ఆ తుంగభద్ర నది ఉత్తర వాహిని ప్రవహించే చోట ఉంది ఈ జోగులాంబ దేవాలయం. ఈ ఆలయానికి సొంత కారులో వెళ్ళాలి అని అంటే హైదరాబాద్ నుంచి 220 కిలోమీటర్ల దూరం ఉంటుంది. లేకపోతే కర్నూలు నుంచి రావాలనుకుంటే 27 కిలోమీటర్ల దూరం. హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్ళే రూట్లో పుల్లూరు దగ్గర ఎడమవైపు తీసుకుంటే ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఈ జోగులాంబ టెంపుల్ చేరుకోవచ్చు. ఒకవేళ బస్సులో వెళ్ళాలనుకుంటే కనుక హైదరాబాదు, కర్నూలు, మహబూబ్నగర్, జడ్చర్ల నుంచి చాలా బస్సులు అవైలబిలిటీ ఉంటాయి. కర్నూలు నుంచి అయితే ప్రతి అరగంటకి ఒక బస్సు ఇక్కడికి వెళ్తుంది. అలా కాదు ట్రైన్లో వెళ్ళాలి అంటే కనుక సికింద్రాబాద్ నుంచి కర్నూలు, డోన్ వెళ్ళే రైళ్ళు మధ్యలో శ్రీ బాలబ్రహ్మేశ్వర జోగులాంబ రైల్వే హాల్ట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అక్కడ 1 నిమిషం పాటు రైళ్ళు ఆగుతాయి. ఇక జోగులాంబ ఆలయ విశిష్టతల గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం. అష్టాదశ శక్తిపీఠాలు అంటారు కదా. అష్టాదశ అంటే 18 శక్తిపీఠాలలో 4 శక్తిపీఠాలు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. శ్రీశైలంలో భ్రమరాంబికాదేవి, ద్రాక్షారామంలో ఉన్నటువంటి భీమేశ్వర ఆలయంలో ఉన్న మాణిక్యాంబాదేవి, అలాగే కాకినాడ దగ్గర ఉన్నటువంటి కుక్కుటేశ్వర ఆలయంలో ఉన్నటువంటి పురోహితికాదేవి. ఈ 3 శక్తిపీఠాలు ఆంధ్రప్రదేశ్లో ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఒకే ఒక శక్తిపీఠం జోగులాంబదేవి ఆలయం. శక్తిపీఠాల్లో ఈ జోగులాంబదేవి ఆలయం అనేది 5వ శక్తిపీఠం అన్నమాట. శ్రీ మహావిష్ణువు సతీదేవి శరీరాన్ని ఖండించినప్పుడు సతీదేవి పై దవడ భాగం ఇక్కడ పడింది అని చెప్పేసి స్థల పురాణం చెప్తుంది. చరిత్ర పరంగా చెప్పుకోవాలి అని అంటే ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 6-7 శతాబ్దాల మధ్య చాళుక్య రాజులు నిర్మించారని, 9వ శతాబ్దంలో శంకరాచార్యుల వారు శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారని, అప్పటి నుండి వైదిక సంప్రదాయ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, 14వ శతాబ్దంలో బహమనీ సుల్తాన్ల కాలంలో ఈ ఆలయంపై దాడి చేసి చాలా వరకు ధ్వంసం చేశారని చెబుతారు. అయితే ఈ దాడి సమయంలో కొందరు జోగులాంబ అమ్మవారిని, ఆమె శక్తి రూపాయలైన చండీ ముండీలను సమీపంలోని బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో దాచిపెట్టారంట. 2005లో కొత్త ఆలయాన్ని నిర్మించి అమ్మవార్లను అక్కడ పునఃప్రతిష్ఠించారు. ఇప్పుడు మనం చూస్తున్న ఆలయం ఇదే. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న విషయాలన్నీ చాలామందికి తెలుసు. మరి ఇక్కడ నుంచి చెప్పుకోబోయే విశేషాలు చాలా కొద్దిమందికి తెలుసు. అవేంటో తెలుసుకోవాలి అంటే ముందుగా అమ్మవారి రూపాన్ని దర్శించుకోవాలి. అమ్మవారి రూపాన్ని చూస్తే ఆమె తల వెంట్రుకలు గాలిలో తేలుతున్నట్టుండి వాటిలో బల్లి, తేలు, గబ్బిలం, కపాలం వంటివి కనిపిస్తాయి. చాలా భయంకరంగా ఉగ్ర రూపంతో ఉంటుంది అమ్మవారి. లంబస్తని వికృతాక్షి ఘోర రూప మహాబల ప్రేతాసన సమారూఢ శ్రీ జోగులాంబ నమామ్యహం అన్నారు శంకరాచార్యులు. ప్రేతాసన సమారూఢ, ప్రేతం అంటే శవం. అమ్మవారు శవం మీద కూర్చుని ఉంటారట. ఇకపోతే బల్లి, తేలు, గబ్బిలం ఇవి క్షుద్రజీవులు.
పరమేశ్వరుడు ఒక్కో శక్తిపీఠంలో ఉన్నప్పుడు ఒక్కో అమ్మవారు ఆయన పూజిస్తుందట. అలా పరమేశ్వరుడు శ్మశానంలో ఉన్నప్పుడు ఆయన్ను పూజించే దేవత జోగులాంబ. అందుకే శ్మశానంలో ఉండేటువంటి శవం, కపాలం, గబ్బిలం వంటి క్షుద్రజీవులు ఆమె అలంకారంలో ఉన్నాయి. ఆమెను శ్మశాన కాళిక అని కూడా అంటారు. యోగులకు పరిపూర్ణ యోగ సిద్ధిని కలిగించే దేవతా రూపం జోగులాంబ. ఇంకొక రకంగా చెప్పుకుంటే తాంత్రిక యోగ సాధకులు అమ్మవారిని కొలిచారంట. తంత్రం అనగానే క్షుద్ర పూజలు అనుకుంటారు జనం. తంత్రశాస్త్రం అంటే అది కూడా ఒక ఆత్మజ్ఞాన శాస్త్రం. ఈ తాంత్రికులు కొలిచేది శక్తిని. ఈ అమ్మవారు యోగానికి అధిపతి కనుక జోగులాంబను పూజిస్తే కుండలిని శక్తి జాగృతమవుతుంది. కాబట్టి ఆ విధంగా వికృతాక్షిం ఘోర రూప మహాబల అని శంకరాచార్యుల చేత వర్ణించబడిన జోగులాంబను తాంత్రిక యోగ సాధకులు కొలిచారని, ఆమె రూపం వెనుక కారణం అదే అయి ఉంటుందని కొందరు అంటారు. శవం అంటే జడత్వం. ఆ జడత్వాన్ని అధిరోహించిన చైతన్యమే, అంటే మనలో ఉన్నటువంటి జడత్వ స్వభావాన్ని పోగొట్టి మనలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగించే అమ్మవారు జోగులాంబ. జోగులాంబ అష్టకంలో శరత్చంద్ర బింబాం భజే జోగులాంబాం అని అంటారు. అంటే శరత్చంద్ర బింబాం అంటే శరత్ ఋతువులోని నిండు చంద్రులాగా అమ్మవారి ముఖం వెలిగిపోతుందంట. మరి ఇందాకేమన్నాం, వికృతాక్షిం ఘోర రూపం అన్నాం. ఆలయం ముఖద్వారం దగ్గర కూడా అదే రాసి ఉంటుంది, వికృతాక్షిం ఘోర రూపం. మరి అలాంటి అమ్మవారు ఇక్కడికి వచ్చేటప్పటికి శరత్చంద్ర బింబం ఎలా అయింది అని అంటే, ఇప్పుడు ఇందాక మనం శంకరాచార్యుల గురించి చెప్పుకున్నాం. ఆయన ఏంటంటే ఇలాంటి శక్తి స్థలాలను ఎన్నిటినో ఆయన దర్శించి అక్కడ ఆ శక్తిని అనుభూతి చెందాడనమాట. ఇక్కడ జోగులాంబదేవి ఇంత తీవ్రంగా ఉంటే ఈ శక్తిని సామాన్య ప్రజలు ఎలా తట్టుకుంటారు? ఇప్పుడు అంతకుముందు అంతా ఏంటంటే తాంత్రిక యోగులు కొలిచాడు అమ్మవారిని. సో వాళ్ళు వాళ్ళ వాళ్ళ యోగం ఇది సాధన అంతా చాలా కఠినంగా ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఓకే. మరి సామాన్య ప్రజలు ఎలాగా ఇంతటి శక్తిని ఎలా తట్టుకుంటారు? అందుకని శంకరాచార్యుల వారు అమ్మవారి శక్తిని శాంతింపజేసి ఒక యంత్రం అలా ప్రతిష్ఠించారు. ఇప్పటికి కూడా అంత చేసిన తర్వాత కూడా అమ్మవారి ఆలయం చుట్టూ ఒక కాలువలాగా ఉండి దాంట్లో నీళ్లు పారుతూ ఉంటాయి. ఎందుకు అని ఇలా పెట్టారు అని అంటే అమ్మవారి శక్తిని చల్లార్చడం కోసం అన్నమాట. కాబట్టే అప్పుడు ఘోర రూప అని అన్నటువంటి ఆ అమ్మవారు ఇప్పటికి వచ్చేప్పటికి శరత్చంద్ర బింబం అయి చల్లని తల్లిలా తన భక్తులకి కోరుకున్న వరాలని ఇస్తుందన్నమాట. ఇప్పుడు మనం ఏదైనా ఒక క్షేత్రానికి వెళ్ళేటప్పుడు ఇలా ఆ క్షేత్రానికి ముందు వెనుక అసలు ఏంటి కథాకమం విషయాన్ని తెలుసుకొని పోవాలి మనం. ఇప్పుడు అమ్మవారి గుళ్ళకు వెళ్ళినప్పుడు మనకు అక్కడ ఒక మాట వినిపిస్తూ ఉంటుంది. ఏంటంటే అమ్మవారు రాత్రులు ఈ గుడి ప్రాంగణం చుట్టూ ఆ ప్రదేశాల్లో సమీప ప్రదేశాల్లో తిరుగుతూ ఉంటారు అని చెప్పేసి చాలామంది చెప్తుంటారు. ఇప్పుడు కనకదుర్గ గుడి దగ్గరికి చెప్పుకుంటే ఆ దుర్గాదేవి అంట గుడి దిగి వచ్చి కృష్ణానదిలో స్నానం చేసి మళ్ళీ వెళ్తారంట. ఇలా చెప్పుకుంటూ ఉంటారు. మరి ఇవన్నీ ఏంటి? ఇవి నిజంగా జరుగుతున్నాయా లేకుంటే భక్తులు అటువంటి అనుభూతిని పొందుతున్నారా అంటే అది ఏకాగ్రత అనమాట. ఏదైనా ఒక విషయం గురించి మనం ఏకాగ్రతతో గమనించినప్పుడు ఇలాంటివన్నీ మనకు అనుభూతికి వస్తాయన్నమాట. సో అలాంటి అందుకే మనం గుళ్ళకి వెళ్ళినప్పుడు ఆ ఏకాగ్రత ముఖ్యం. ఆ ఏకాగ్రత రావాలి అని అంటే అక్కడ ఉన్నటువంటి ఆ గుడి ప్రత్యేకతని, అక్కడ ఉన్నటువంటి స్థల పురాణాన్ని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మన ఛానల్లో ఇలాంటి విశేషాలు చాలా చెప్పుకుంటాం. మీరు చేయవలసిందల్లా ఏంటంటే ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, మీ స్నేహితులకి షేర్ చేయండి. అలాగే కామెంట్స్ ఏమైనా ఉంటే అవి కామెంట్స్ కూడా పెట్టండి. ఇవన్నీ చేస్తే నాకేంటంటే ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు అక్కడ ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను ఏదైనా వీడియో పెట్టినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తుంటాయి అట్లాగా, అప్పుడు ఈ వీడియోలు చూడొచ్చు. ఇకపోతే ఇప్పుడు మళ్ళీ అమ్మవారి దగ్గరికి వద్దాం. జోగులాంబను దర్శించుకుంటే నరదృష్టి తొలగిపోతుంది అని చాలామంది విశ్వాసం. చూశారు కదా, జోగులాంబ అమ్మవారి గురించి చాలా విశేషాలు తెలుసుకున్నాం. ఇక అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు ఇంకా చాలా ఉన్నాయి. మరి వాటి గురించి చెప్పుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. అంతవరకు సెలవు, మరి బాయ్ బాయ్.